బెంగళూరు ఆర్సీబీ ఐపీఎల్ విక్టరీ పెరేడ్ తొక్కిసలాట ఘటనలో 11 మంది మృతి చెందారు. మరో 33 మందికి గాయాలయ్యాయి. తొక్కిసలాటలో ఏపీకి చెందిన దేవి అనే యువతి మృతి చెందింది. ప్రస్తుతం కోయంబత్తూరులో ఉద్యోగం చేస్తోందామె. కేవలం ఆర్సీబీ వేడుకల కోసం బెంగళూరు వచ్చింది యువతి. చనిపోయిన వారిలో 8 మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి చేసి వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. అభిమానులు ఎంతమంది వచ్చారో అంచనా వేయలేకపోయారు నిర్వాహకులు. పరిస్థితి అంచనా వేయకుండా స్టేడియంలోని 3, 5, 12, 18, 19, 20వ నెంబరు గేట్లన్నింటినీ తెరిచారు. దీంతో అభిమానులు ఒక్కసారిగా స్టేడియంలోకి దూసుకువెళ్లారు. అభిమానులను అదుపు చేయలేకపోయిన పోలీసులు లాఠీచార్జ్ చేయవలసి వచ్చింది. బెంగళూరు ఆర్సీబీ ఐపీఎల్ విక్టరీ పెరేడ్ తొక్కిసలాట ఘటనలో 11 మంది మృతి చెందారు. మరో 33 మందికి తీవ్ర గాయాలయ్యాయి. తొక్కిసలాటలో ఏపీకి చెందిన దేవి అనే యువతి మృతి చెందింది. ప్రస్తుతం కోయంబత్తూరులో ఉద్యోగం చేస్తోందామె. కేవలం ఆర్సీబీ వేడుకల కోసం బెంగళూరు వచ్చింది యువతి. చనిపోయిన వారిలో 8 మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి చేసి వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. అభిమానులు ఎంతమంది వచ్చారో అంచనా వేయలేకపోయారు నిర్వాహకులు. పరిస్థితి అంచనా వేయకుండా స్టేడియంలోని 3, 5, 12, 18, 19, 20 నెంబర్ గేట్లన్నింటినీ తెరిచారు. దీంతో అభిమానులు ఒక్కసారిగా స్టేడియంలోకి దూసుకువెళ్లారు. అభిమానులను అదుపు చేయలేకపోయిన పోలీసులు లాఠీచార్జ్ చేయవలసి వచ్చింది. తాము ఊహించిన దానికంటే పెద్ద ఎత్తున అభిమానులు స్టేడియంకు రావటం వల్లే ఈ ఘటన జరిగిందన్నారు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. స్టేడియం కెపాసిటీ 35,000 అయితే 3 లక్షలకు పైగా జనం రావడంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. మృతుల కుటుంబాలకు డీకే శివకుమార్ క్షమాపణలు చెప్పారు. Gracias.